హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మనకు ఈరోజు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్స్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ కాబోతా ఉంది. రైల్వే తమ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే ఇది అనౌన్స్ చేయడం జరిగింది. మరి మనకందరూ తెలుసు, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT1 సంబంధించి 7/8/2025 నుంచి 9/9/2025 వరకు ఎగ్జామ్స్ జరగడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితేనేమి, రెస్పాన్సెస్ అయితేనేమి, కీస్ అయితేనేమి, అదే మాదిరిగా రైజింగ్ అబ్జెక్షన్స్, ఒకవేళ మీకు కరెక్ట్ అనిపించి మీకు మార్క్ తక్కువగా వచ్చినప్పుడు కూడా మనం ఏం చేసి మన యొక్క రైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కరెక్ట్ అనేసి దానికి 50 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫౌండ్ టు బి కరెక్ట్, మనం చేసింది కరెక్ట్ అనుకుంటే ఈ యొక్క డబ్బు 50 రూపీస్ మనకు రీఫండ్ అవుతుంది. మళ్ళీ మనం ఏ క్వశ్చన్ రైజ్ చేసామో అది కరెక్ట్ అయితే, మనం చేసింది కరెక్ట్ అనుకుంటే మన డబ్బు మళ్ళీ మనకు మళ్ళీ రీఫండ్ అవుతుంది. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా మీకు ఏమైనా సరే డౌట్ ఉంటే మాత్రం మీరు రైజ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇది ఎప్పుడు వస్తుందంటే 15/9/2025 అటు 4 PM, అంటే టుడే లేట్ ఈవినింగ్ మనకు ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది పెట్టబోతున్నారు. ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితేనే ఉపయోగించుకొని ఈరోజు 4 o'clock నుంచి మనకి మొబైల్ రావడం జరుగుతుంది. ఎంతవరకు ఉంటుంది అదంటే 29/2025 వరకు ఉంటుంది. ఓకే, 15th నుంచి 20th వరకు మనకు రెస్పాన్స్ షీట్ అనేది, ఈ క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ అన్నీ కూడా మన ఆన్లైన్లో మన మొబైల్ ఉంటుంది. మీరు ఈ లోపల వీళ్ళది పేపర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంతవరకు ఉంటుందంటే ఆ రోజు 20/9/2025 నాడు లేట్ నైట్, సో అంటే దాదాపుగా 11:55 వరకు మనం ఈ క్వశ్చన్స్ రైజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట. మరి అందరూ కూడా ఆల్ ది వెరీ బెస్ట్, అందరూ బాగా రాశారనుకుంటున్నాను. మరి ఎవరైతే ఈ యొక్క తప్పులు ఉన్నాయో మీరు ఇమ్మీడియట్గా వాళ్ళు చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని మన క్వశ్చన్ రైజ్ చేసుకోండి. ఇక మీదట ఎవ్రీ ఇయర్ కూడా రైల్వే నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాండి. మరి ఈరోజు కూడా మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దాన్ని కూడా అప్లై చేసుకొని, ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయిన వెంటనే మళ్ళీ మనకు గ్రూప్ డి ఉంది. సో గ్రూప్ డి డేట్స్ కూడా రావడం జరిగింది. నవంబర్ నుంచి డిసెంబర్కి ఎగ్జామ్స్ ఉన్నాయి. దాన్ని ఫోకస్ చేయండి. సో అందరూ బాగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాండి. ఎప్పుడు కూడా మన యొక్క జాబ్, మన యొక్క గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఎప్పుడు కూడా దాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి, ముందుకు కొనసాగుతుండండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.